Previous JEE mains question, the least value of cos square theta minus 6 sin theta cos theta plus 3 sin square theta plus 2 is. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి బేసిక్గా cos square theta is equal to 1 plus cos 2 theta by 2, అలాగే sin square theta is equal to 1 minus cos 2 theta by 2 అనే ఫార్ములాస్ తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos square theta ఉన్న చోట 1 plus cos 2 theta by 2, 6 into sin theta cos theta కాబట్టి 3 into దీన్ని 2 sin theta cos theta గా రాద్దాం. ప్లస్ 3 sin square theta అంటే 1 minus cos 2 theta by 2 ప్లస్ 2. ఇక్కడ దీనిలో మనం ఎల్సిఎం తీసుకుంటే 1 by 2 1 plus cos 2 theta మైనస్ ఇక్కడ 2 into 3 6, 2 sin theta cos theta అంటే sin 2 theta ప్లస్ 3 into 1 minus cos 2 theta plus 2 into 2 4. So this is equal to 1 by 2 1 plus cos 2 theta minus 6 sin 2 theta plus 3 minus 3 cos 2 theta plus 4. So 1 by 2 ఇక్కడ మనం 4 plus 3 7 plus 1 8, నెక్స్ట్ మైనస్ 6 sin 2 theta మైనస్ 3 cos 2 theta ప్లస్ cos 2 theta అంటే మైనస్ 2 cos 2 theta. 2తో డివైడ్ చేస్తే 4 మైనస్ 3 sin 2 theta, 2తో డివైడ్ చేస్తే cos 2 theta. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ప్లస్ సి అయితే మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీంట్లో మనకి ఇక్కడ ఏ వాల్యూ 3, బి వాల్యూ 1గా తీసుకున్నాం. ఏ వాల్యూ మైనస్ 3, బి వాల్యూ మైనస్ 1. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే రూట్ 9 ప్లస్ 1 రూట్ 10. సి వాల్యూ 4, సి వాల్యూ 4. therefore minimum value లేదా లీస్ట్ వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి వాల్యూ ఇక్కడ 4, దీని వాల్యూ మనకి రూట్ 10. సో ఆన్సర్ 4 మైనస్ రూట్ 10 ఇది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది.